వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. నస్పూర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించిన మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్. వర్తక చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపిన మేయర్. చెన్నూరు పట్టణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించిన అటవీశాఖ అధికారులు. మందమరి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందమరి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సిసి రాయల్ టాకీస్ దగ్గర ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంతాల్లో అన్నపూర్ణ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు మార్కెట్ ఏరియాను సందర్శించడం జరిగిందని, మార్కెట్లో అమ్ముకునేటువంటి వర్తకులు, చిరు వ్యాపారుల సమస్యలను, మరుగుదొడ్ల సమస్యలు మరియు వీధి దీపాల సమస్య, బోరు మోటార్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక 26వ డివిజన్ కార్పొరేటర్ ఇరుగదుండ్ల రవి, 10వ డివిజన్ కార్పొరేటర్ రాచకొండ గోపాలరావు, 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కూరగాయల మార్కెట్ వర్తకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వారసంత ప్రతి మంగళవారం, శనివారం మరి ప్రాంత వాసులందరికీ అందుబాటులో నిత్యావసర వస్తువుల కోసం మరి వారసంత గత 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేట్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది పనులు ఆగిపోవడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి బాత్రూమ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, మరి మంచినీటి సరఫరా కావచ్చు, అదేవిధంగా ఇదంతా ఓపెన్ ఏరియా కావడంతో మరి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి వీళ్ళందరూ తీసుకురావడం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకొని తక్షణమే వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా మరి మీరు పనులు చేయాలని చెప్పేసి వారు మాకు సూచించడం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవేవైతే ఉన్నాయో, ముఖ్యంగా టాయిలెట్స్కి సంబంధించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరగా మరమ్మతులు చేయించి ఆ బోర్లో మోటార్ పెట్టించి వీళ్ళకు వాటర్ వచ్చే విధంగా మేము సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తూ, ఇక్కడ ఉన్నటువంటి హైమాక్స్ లైట్ కూడా మరి గతంలో ఉండే అవి కూడా ఇక్కడ ఇప్పుడు ఆ లైట్స్ లేవు, దానికి కనెక్షన్ లేదు, ఏది లేదు, అన్నీ కూడా పోయిన పరిస్థితి. వాటిని కూడా త్వరగా మరమ్మతులు చేయించి ఆ లైట్స్ పెట్టించి ఇక్కడ సుమారు 250 మంది మరి కూరగాయల వ్యాపారులు ఎవరెవరైతే ఉన్నారో చిన్న వ్యాపారులు వీళ్ళంతా కూడా మరి పొద్దంతా ఇక్కడ ఉంటే సుమారుగా 500 నుంచి 600 మాత్రం సంపాదించుకునే వెసులుబాటు. చాలా విస్తీర్ణం గల ప్రాంతం నస్పూర్ ప్రాంతంలో ఇటు సింగరేణి కార్మికులు కావచ్చు, ఇటు వ్యాపారులు కావచ్చు, ఇటు కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరికీ అందుబాటులో సౌకర్యార్థం ఈ కూరగాయల మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వీరు ఏదైతే చెప్పిన సమస్య ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా న్యాయంగా చేయాల్సిన పనులే కాబట్టి మరి కొంచెం డౌన్ ఉన్న ప్రాంతం ఇక్కడ వర్షం కొడితే నీళ్లు కూడా ఎక్కువ నిలుస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా పోసి మరి అక్కడ ఈ ఏరియా జీఎం గారితో కూడా మాట్లాడి అక్కడ మట్టి కూడా ఓపెన్ క్యాస్ట్ నుంచి మట్టి కూడా తెప్పించి అక్కడ మట్టి కూడా పోయించి వీళ్ళకు ఖచ్చితంగా త్వరలోని సమస్యలన్నీ కూడా క్లియర్ చేయించి ఇక్కడ చేసుకుంటున్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వారి అవసరాల మేరకు, వారి అవసరాలు మా అవసరాలే కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని హామీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకొని అటవీశాఖ ఆధ్వర్యంలో 3K నడక పోటీలను నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం అని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ 3K నడక పోటీలను చెన్నూరు పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి జలాల్ బంకు వరకు నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు, యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో సైకిల్ వినియోగం, నడక వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ
ప్రజలకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారి కార్యక్రమాలను కండక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే జూన్ 1 నుంచి జూన్ 12 వరకు మన డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో బహుశా మీరందరూ ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉన్నట్టున్నారు. అన్ని డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అయిపోయినట్టున్నాయి. మన డిపార్ట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అందులో భాగంగానే జూన్ 1 నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో ఇవాళ వరల్డ్ బైసికల్ డే కాబట్టి అందులో భాగంగానే ఈ వాకింగ్ టెస్ట్ నిర్వహించడమైనది. మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నాకు చెప్పారు, చెన్నూరులో దాదాపు 180 మంది రిజిస్టర్ అయ్యారండి వాకర్స్ అసోసియేషన్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలామంది ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, మనకు కరోనా వచ్చినప్పటి నుంచి చాలామందికి రియలైజేషన్ వచ్చింది. అండ్ ఇలా ఫిట్నెస్ మీద ఆసక్తి చూపడం, డైలీ ఇట్లా వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది ఆరోగ్యాన్ని. ఒక సేయింగ్ అంటారు, మనకు ఒక రోజులో 24 గంటలు ఉంటే మన బాడీని మనం 1 గంట చూసుకుంటే అది మిగతా 23 అవర్స్ మనల్ని చూసుకుంటుంది. ఇంకా చెప్పాలని అంటే ఫిట్నెస్ అనేది ఏ విధంగా అయింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు దీన్ని ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి గ్రామానికి లైక్ ప్రతి పట్టణానికి ఈ జిమ్స్ కానీ, ఈ రియలైజేషన్ కానీ, సైక్లింగ్ కానీ, లైక్ ఈ స్పోర్ట్స్ కానీ చాలా ఎవ్రీ కార్నర్కు డిస్ట్రిబ్యూషన్ అయినాయి, అంటే ఎవ్రీ కార్నర్కు రీచ్ అయ్యాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చెన్నూరు పట్టణంలో ఇంతమంది పర్సన్స్ యాక్టివ్గా వాకింగ్ కానీ లేకపోతే ఈ ఫిట్నెస్ మీద ఎంత ఆసక్తి చూపుతున్నారు. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మందమరి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని, తక్షణమే కార్మికులకు ఇచ్చిన హామీలను యాజమాన్యం వెంటనే అమలు చేయాలని జీఎం కార్యాలయాల ఎదుట ఈరోజు ఏఐటీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నామని అన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సోదరులారా, ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు అన్ని జీఎం ఆఫీసుల వద్ద ధర్నా ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మరి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మరి గత వారం 10 రోజులుగా సర్కులర్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మెడికల్ బోర్డు మొదలు పెడతాం, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మంత్రుల కమిటీలో కూడా అదే చెప్పడం జరిగింది, యూనియన్ చర్చలలో కూడా అవే చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు మరి డిపెండెంట్లకు ఉద్యోగాలు రాలేదు, మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారనే డేట్ రాలేదు. అదే రకంగా పెర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పరిష్కారమై ఉంది కానీ సర్కులర్ ఇవ్వడానికి కూడా యాజమాన్యం రాజకీయం చేస్తుంది. అది ఈ ప్రభుత్వం కూడా రాజకీయం చేస్తుంది. దాంతోపాటు గుర్తింపు ప్రాతినిధ్య సంఘం దాన్ని రాజకీయం చేస్తుంది. లేకపోతే గత సంవత్సరం నుంచే పెర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అమలు అయ్యేది. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. సొంతింటి పథకం యాజమాన్యం డిమాండ్ చేస్తే అది ప్రభుత్వంతో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది, కానీ ఇప్పటివరకు ఏమాత్రం చేయలేదు. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాల విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అవి కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఏది రాలేదు. రావాల్సిన డిపెండెంట్ ఉద్యోగాలు కూడా, అదే రకంగా డిస్మిస్ కార్మికుల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి కమిటీ వేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రమోషన్ల విషయంలో కూడా అన్నీ కూడా చర్చలు అయినాయి. అవన్నీ ఏ సర్కులర్ రాక, అది నిర్ణయం జరగక ఈరోజు కార్మికులలో అసంతృప్తి ఉంది. మరి అవన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత సింగరేణి సంస్థలో గత కొద్ది కాలంగా కార్మికులకు సంబంధించిన సమస్యలపై చర్చించడం జరిగింది. ఆ చర్చను అమలు చేస్తానని చెప్పేసి
ఈరోజు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి కాలయాపన చేస్తూ ఉన్న సందర్భంగా గత నెల ఏఐటీసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర పెట్టి కొత్తగూడెం హెడ్ ఆఫీసు ముట్టడి కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఏదైతే పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్, మెడికల్ బోర్డును, సొంతింటి పథకాన్ని, ఏదైతే డిపెండెంట్స్ 350 మంది ప్లస్ ఇంకా అదనంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆఫీస్ ఆర్డర్ ఇస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా యాజమాన్యం దానిపై పరిష్కరించకపోగా రాజకీయ కన్సర్నల్లో ఈ యాజమాన్యం ప్రవర్తించుతూ ఈరోజు ఏఐటీసీని అబాసు చేయాలని చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్న సందర్భంగా ఇవాళ ఏఐటీసీ సెంట్రల్ పిలుపు మేరకు త్రోవర్డ్స్ 11 ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి జీ ఆఫీసులపై ఇవాళ ధర్నా ముట్టడి కార్యక్రమం మెమోరం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఏదైతే డిపెండెంట్స్ పిల్లలు మెడికల్ ఇన్వాల్వ్ ద్వారా అయిన పిల్లలు దాదాపు సంవత్సర కాలం అవుతా ఉన్నది. అటు తండ్రికి ఉద్యోగం లేదు, తండ్రికి ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయాడు, ఇలా కొడుకు ఉద్యోగం ఇవ్వకుంటే యాజమాన్యం కాలాపాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇలా భిక్షాటం చేసే పరిస్థితి ఉన్నది. నెలకు ఆదాయం రాకుండా నా కొడుకు పనిచేస్తారని గంప ఆశతో ఇలా మెడికల్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఇలా చుక్కలు చూపిస్తుంది యాజమాన్యం. కాబట్టి తక్షణం ఏదైతే పెండింగ్లో ఉన్న డిపెండెంట్స్ పిల్లలందరూ కూడా వెంటనే ఉద్యోగ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతుందో యాజమాన్యమే కోల్ ఇండియా మరి చెల్లిస్తామని చెప్పి నోటు తయారు చేశారు. కొందరు కుట్రదారుల కొన్ని సంఘాలు ఇక్కడ కలిపి ఇలా దాన్ని ఆపి ఇలా మా మినిస్టర్తో నిప్పిస్తామని చెప్పేసి ఇలా దాన్ని కూడా అమలు చేయకుండా ఆపుతా ఉన్నారు. ఇలా సొంతింటి పథకం విషయంలో ఇలా కార్మికులు ఇలా పుట్టెడు బండ కింద పోయి పనిచేస్తూ ఉన్నారు ప్రాణాలతో. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో బంద్ పాటించనున్నట్లు భవన నిర్మాణ కార్మిక సెంట్రింగ్ రాడ్ అండ్ బెండింగ్ సంఘం అధ్యక్షులు పెంచాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కడారి సుధాకర్ ప్రకటించారు. ఈరోజు ఏర్పాటు చేసిన భవన నిర్మాణ సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం భవన నిర్మాణ పనులు చేస్తే కుటుంబాలు గడవడం లేదని, ఆర్థికంగా పిల్లల చదువులు కుటుంబాలు పోషించుకోవడం కష్టతరం అవుతుందని, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు ముందుగా ఈ నెల సోమ, మంగళ, బుధవారాలు 3 రోజుల పాటు మంచిర్యాల కార్పొరేషన్ వ్యాప్తంగా బంద్ పాటించనున్నట్లు తెలిపారు. బంద్ కార్యక్రమానికి కార్పొరేషన్ పరిధిలోని బిల్డర్స్, ఓనర్స్లతో పాటు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిపిరిశెట్టి భీమయ్య, ఉపాధ్యక్షులు మాడుగుల స్వామిదాస్, కోశాధికారి సౌడం బాపు, ఉప కార్యదర్శి రేశెట్టి మల్లేష్లతో పాటు సెంట్రింగ్ రాడ్ బెండింగ్ సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రింగ్ యూనియన్లో జనరల్ బాడీ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు మా తోటి మేస్త్రీలు అందరూ అటెండ్ జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే రేటు చేయడం జరుగుతుంది. మాకు సాలి మతకలతోటి జీవనం సాగించడం జరుగుతుంది. మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ, నిత్యావసర సరుకులు కానీ ఎన్నో పెరగడం జరిగింది. దీనికి అనుగుణంగా మాకు రేటు సరిపోతలేదు కాబట్టి ప్రతి ఒక్క ఇంటి ఓనర్ కానీ, బిల్డర్స్ కానీ ప్రతి ఒక్క తెలియజేయడానికి ఒక 3 రోజులు బంద్ ప్రకటించడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్క బిల్డర్ కానీ, ఇంటి ఓనర్ కానీ సహకరించవలసిందిగా కోరుకుంటూ సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు బంద్ ప్రకటించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరడం జరుగుతుంది. 2026 6వ నెల డేటు 8, 9, 10 సోమవారం, మంగళవారం 3 రోజులు బంద్ ప్రకటించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సిఆర్ క్లబ్ నందు ఈ నెల 7వ తేదీన మంచిర్యాల జిల్లా స్థాయి పెంకాక్ సిలాట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా పెంకాక్ సిలాట్ స్పోర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు. పెంకాక్ సిలాట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి క్రీడలను ఎంచుకున్నామని, ఈ యొక్క క్రీడ కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందింది. అలాగే ఈ యొక్క క్రీడలో జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లలో రిజర్వేషన్స్ వర్తిస్తాయని, అలాగే ఇంతకుముందు యొక్క క్రీడల్లో చాలామంది ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల క్రీడాకారులు పొందారని, ఈ యొక్క క్రీడ తెలంగాణ రాష్ట్రానికి కొత్తదైనప్పటికీ త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క క్రీడను గుర్తింపు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 7వ తారీఖు జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులు 14వ తారీఖు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పెంకాక్ సిలాట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రాజేశ్వర్, కోశాధికారి మోయిన్ ఖాన్, సలహాదారులు రంగా రమేష్, జాయింట్ సెక్రటరీ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
7వ తేదీన ఆదివారం రోజు మన్నమరి పట్టణంలోని సిఆర్ క్లబ్ నందు పింకాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి జిల్లా స్థాయి పోటీలను పింకాక్ సిలాట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు అనేటి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా స్థాయి పోటీలలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల 14వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి పోటీల్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఈ నెల 27, 28 తేదీలలో మహారాష్ట్రలో జరిగేటువంటి జాతీయ స్థాయి పింకాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ఈ పింకాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఈ తెలంగాణలో ఇది ఒక కొత్త క్రీడ, చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ యొక్క క్రీడ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది మన తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలలో, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈ యొక్క క్రీడ అనేది ఆల్రెడీ గుర్తింపు పొంది ఉన్నటువంటి క్రీడ. ఈ యొక్క క్రీడ అనేది కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆధీనంలో నడిచేటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తింపించినటువంటి క్రీడ. ఈ యొక్క క్రీడ ద్వారా చాలామందికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇట్లా చాలా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలలో ఈ యొక్క క్రీడకు సంబంధించినటువంటి నేషనల్లో ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తారో, నేషనల్ మెడలిస్టులు ఎవరైతే ఉంటారో చాలామంది ఇప్పటికీ ఉద్యోగాలు అనేటి సాధించడం జరిగింది. రానున్న రోజులలో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ యొక్క క్రీడను గుర్తిస్తుందని మేమందరం కూడా ఆశించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి, మన మంచిర్యాల జిల్లా ప్రాంతం నుంచి చాలామంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ సాధించి భవిష్యత్తులో వారు కూడా ఉద్యోగాలు సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. మేము ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క క్రీడ అనేది చాలామందికి ఒక కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్ రామాలయం చౌరస్తా ఏరియాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద స్తూప నిర్మాణకర్తలు రామాలయం యూత్ ఆర్గనైజేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి క్యాండిల్స్ వెలిగించి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా రామాలయం యూత్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ దండు సదానందం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఆనాడు ఉన్న ఉద్యమ సమయంలో రామాలయం ఆధ్వర్యంలో మొదటిగా జై తెలంగాణ నినాదంతో రైళ్లకు, బస్సులకు, ఆటోలు, కార్లకు, బైక్లకు స్టిక్కర్లు వేసి ఉద్యమం ప్రారంభించి అమరవీరుల స్తూపం నిర్మాణం చేసేందుకు స్థానిక ప్రజలు సహకారంతో విరాళాల సేకరించడంతో పాటు ఆ డబ్బులు సరిపోక వంటలు మార్పులు చేసి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని, ఈ ప్రాంతంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడంతో అనేక ఉద్యమాలు ఇక్కడి నుంచి ప్రారంభమై ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. ఆనాటి ఉద్యమం కోసం పాటుపడిన ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలిపారు. స్వరాష్ట్రం సాధించినప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్రానికి అందలేదని, ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలు వెంటాడుతుందని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప నిరుద్యోగుల బతుకులు మాత్రం మారడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం యూత్ సభ్యులు జాడి శ్రీనివాస్, కంది మహేందర్ బాబు, గుజ్జ కిరణ్ కుమార్, జకినబోయిన కుమార్, కుత్తుల మహేష్, దుర్గా, సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏదైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి విద్యార్థులు, యువకులు అనేక మంది ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో ఏ లక్ష్యంతో అయితే మనం నీళ్లు, నిధులు, నియామకాలతోటి మనకు అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని
12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇవాళ ఏ లక్ష్యం అయితే కావాలని మనం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరక ఇవాళ చాలామంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇవాళ ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగానికి గురై ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉన్నది. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు గుర్తించి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమరుల ఎవరైతే ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి చాలామంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది కాబట్టి పోరాటంలో పాల్గొని ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మరి తెలంగాణ స్వరాష్ట్రం సంపాదించుకున్నామంటే మరి ఈరోజు తెలంగాణ అమరులైనటువంటి విద్యార్థి వీరులు ఎంతోమంది అమరులు అయితే తప్ప ఈరోజు తెలంగాణ రాలేదు. ప్రతిదీ కూడా తెలంగాణ ఉద్యమంలో అందరూ పాటుపడిండ్రు. ముఖ్యంగా ఈ స్తూపాన్ని నిర్మించే టైంలో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించారు. ఆ సహకారం అందించే టైంలో మా ఈ స్తూపానికి డబ్బులు కూడా సరిపోతే మేము వంటలు వార్పులు చేసి మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్ళాం. ఎప్పుడైతే ఇక్కడ స్తూపం స్టార్ట్ అయిందో ఆ స్తూపం ఇక్కడ నిలవడం వల్ల మరి తెలంగాణ ఉద్యమం నుంచి ఉవ్వెత్తున స్టార్ట్ అయింది. ఈ ప్రాంతం నుంచి ఈ తెలంగాణ అమరుల స్తూపం వేదికగా ఒకరు మరి సర్పంచ్గా కూడా ఎదిగారు. మరి ఇంత జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నిరుద్యోగ సమస్య బాగుంది. తెలంగాణ ఏర్పడుకున్న తెలంగాణలో నిధులు లేవు, నియామకాలు లేవు. ఇప్పటికైనా నిధులు నియామకాలను చేపట్టి ప్రభుత్వం మరి అందరికీ అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చొరవ తీసుకొని నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని మేము రామాలయం యూత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నస్పూర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించిన మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్. వర్తక చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపిన మేయర్. చెన్నూరు పట్టణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పించిన అటవీశాఖ అధికారులు. మందమరి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందమరి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.